హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే టాపిక్ అయితే చూస్తారు కదా అండి, పర్యావరణం మరియు సుస్థిర ఆర్థిక అభివృద్ధి. ఈ టాపిక్ నుండి 25 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. సో వాటిని అయితే నేర్చేసుకుందాం. ఆల్రెడీ థియరీ పార్ట్ అనేది లాస్ట్ వీడియోలో అయితే మీరు చూసారండి. సో ఆ లాస్ట్ వీడియో కన్నా ఎవరైనా చూడకోకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇది చూసిన తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా అంటే చాలా యూస్ఫుల్గా మీరే చేస్తారు. అంత నీట్గా అంత క్లియర్ కట్గా అయితే ఉన్నాయి. సో క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి. అలాగే 1 or 2 టైమ్స్ చదివామనుకోండి ఈజీ అవుతుంది అందరికీ కూడా. సో ఇంత ఇంపార్టెంట్ అయిన క్లాసెస్ ఇంత లెస్ టైంలో కూడా నేను మీకు వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. సో మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఇప్పటికీ ఇంటర్మీడియట్కి ఓన్లీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే రన్ అవుతున్నాయి. మీరు ఇంకెవరైనా చూడకోకుండే ప్లేలిస్ట్లో మనకు అన్ని క్లాసెస్ ఏదో కొన్ని మాత్రమే మిస్ చేశాను, కానీ అన్నీ చెప్పాలంటే కాదు కదా అండి, నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో వాటిని మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవెన్ టెక్స్ట్ బుక్ చూసి టెక్స్ట్ బుక్లో ఉండే థియరీ పార్ట్ అంతా కూడా నేను చేసేసాను. ఎవరైనా చూడకోకుండా ఒకసారి చూడండి. సో ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి, చాలా ఈజీగా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేసేయండి. ఎన్విరాన్మెంట్ అనేది ఏ భాషా పదము? ఎన్విరాన్మెంట్ అనేది ఏ భాషా పదం? కన్ఫ్యూజ్డ్ అయ్యే క్వశ్చన్ ఇది. సో థర్డ్ ఆప్షన్ ఆంగ్ల పదం అండి. ఎన్విరాన్మెంట్ అనేది ఏ భాషా పదం అంటే కన్ఫ్యూజ్ అయితాం, బట్ మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆంగ్ల పదం, ఫ్రెంచ్ పదం అయితే కాదు. ఎన్విరానర్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? ఇదిగోండి, ఎన్విరానర్ ఏ భాషా పదం నుండి గ్రహించారు? అలాగే వీడియోని స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఎన్విరానర్ అనే పదం ఏ భాషా పదం నుండి గ్రహించారంటే ఫ్రెంచ్ పదం నుండి మనకు గ్రహించడం అయితే జరిగిందండి. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి. అమెరికాలో జాతీయ పర్యావరణ విధాన చట్టం చేయబడిన సంవత్సరము? ఇక్కడ కాదు, మనకు అమెరికాలో. సో అమెరికాలో జాతీయ పర్యావరణ విధాన చట్టం చేయబడిన సంవత్సరము. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 1969 అమెరికాలో జాతీయ పర్యావరణ విధాన చట్టం చేయబడిన సంవత్సరము 1969. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్జీ టాన్స్లే అనే జీవావరణ శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు? ఎన్జీ టాన్స్లే అనే జీవావరణ శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవారు? థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ అమెరికా. సో ఈయన అమెరికా దేశస్థుడు. జీవావరణం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త? జీవావరణం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త. సెకండ్ ఆప్షన్ చూడండి, ఎన్జీ టాన్స్లే. ఈయన జీవావరణం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో పునరావృతం అయ్యే వనరు కానిది ఏది? క్రింది వాటిలో పునరావృతం అయ్యే వనరు కానిది ఏది? కానిది ఇచ్చారండి ఇక్కడ. థర్డ్ ఆప్షన్ చూడండి, శిలాజ ఇంధనాలు. నెక్స్ట్ వన్. జీవ వైవిధ్యం అనగా? జీవ వైవిధ్యం అనగా? జీవ వైవిధ్యం అనగా ఫోర్త్ ఆప్షన్ జీవరాశుల నిలయము. జీవరాశుల నిలయము. నెక్స్ట్ వన్. ఓజోన్ ఉన్నటువంటి ప్రదేశము. ఓజోన్ ఉన్నటువంటి ప్రదేశము. స్ట్రాటో ఆవరణము. స్ట్రాటో ఆవరణము. పునరావృతం అయ్యే వనరు ఏది? పునరావృతం అయ్యే వనరు ఏదంటే సౌరశక్తి అండి. సో సౌరశక్తి. నెక్స్ట్ వన్. వనరులను విపరీతంగా వాడుకోవడం ప్రమాదకరమని హెచ్చరించిన వారు? సో మనకు ఈ వనరులు అనేవి విపరీతంగా యూజ్ చేయడం వల్ల దానివల్ల ప్రమాదకరమని హెచ్చరించిన వారు ఎవరు? ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి కెనెట్ బౌల్టింగ్ అండి. వనరులను విపరీతంగా వాడుకోవడం ప్రమాదకరమని హెచ్చరించిన వారు కెనెట్ బౌల్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్. బరువు దృష్ట్యా మానవుడు రోజు తీసుకునే పదార్థాల్లో గాలి శాతం ఎంత? బరువు దృష్ట్యా మానవుడు రోజు తీసుకునే పదార్థాల్లో గాలి శాతం ఎంత? సో
సో థర్డ్ ఆప్షన్ చూడండి 80%. నెక్స్ట్ వన్, మనుషులు సగటున రోజుకు ఎన్నిసార్లు శ్వాసిస్తారు? మనుషులు సగటున రోజుకు ఎన్నిసార్లు శ్వాసిస్తారు? సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 2200 సార్లు శ్వాసిస్తారు రోజుకండి. నెక్స్ట్ వన్, ఒక రోజులో సుమారు సగటు మనిషి ఎంత గాలిని పీల్చుకుంటాడు? ఒక రోజులో సుమారు మనిషి ఎంత గాలిని పీల్చుకుంటాడు మ్యాక్సిమం? ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 16 నుండి 20 కిలోగ్రామ్స్ వరకు అయితే పీల్చుకుంటాడు. నెక్స్ట్ వన్, అంచనాల ప్రకారము సగటున ఒక సంవత్సరానికి ఎంత గాలి కాలుష్యం అవుతుంది? అంచనాల ప్రకారము సగటున ఒక సంవత్సరానికి ఎంత గాలి కాలుష్యం అవుతుంది? సో అంచనాల ప్రకారము సగటున ఒక సంవత్సరానికి ఎంత గాలి కాలుష్యం అవుతుందంటే థర్డ్ ఆప్షన్ చూడండి 2 బిలియన్ టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు. వెరీ ఈజీ క్వశ్చన్ కదా, సో మన కంటెంట్లో ఉంటుంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు. ఫోర్త్ ఆప్షన్ చూడండి మిథైల్ ఐసోసైనైట్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని శరీర బరువులో ఉండే నీటి శాతము. మానవుని శరీర బరువులో ఉండే నీటి శాతము. ఇక్కడ చూడండి, బరువు దృష్ట్యా మానవుడు రోజు తీసుకునే పదార్థాలు గాలి శాతం ఇది. ఇక్కడికి వచ్చేసరికి మానవుని శరీర బరువులో ఉండే నీటి శాతం అండి. సో ఆప్షన్ వచ్చేసి మనకు 70%. మానవుని శరీర బరువులో ఉండే నీటి శాతం ఎంత అంటే 70% అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, భూమి ఉపరితలంలో ఎంత శాతం నీరు ఆక్రమించి ఉంది? భూమి ఉపరితలంలో ఎంత శాతం నీరు ఆక్రమించి ఉంది? సో చూడండి, ఇక్కడ 80% అండి. భూమి ఉపరితలంలో నీరు 80% వరకు ఆక్రమించి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, స్వచ్ఛమైన నీటి పరిమాణ శాతం ఎంత? స్వచ్ఛమైన నీటి పరిమాణ శాతము. స్వచ్ఛమైన నీటి పరిమాణ శాతం వచ్చేసి మనకు 3% వరకు మాత్రమే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, మానవాళి ఉపయోగానికి లభిస్తున్న నీటి శాతము. జస్ట్ మనకు మానవాళి ఉపయోగానికి లభిస్తున్న నీటి శాతము. అంటే మనకి సెకండ్ ఆప్షన్ చూడండి 0.003% వరకు మాత్రమే మనము ఉపయోగించడానికి లభిస్తున్న నీటి శాతము. నెక్స్ట్ వన్, గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించినది ఎప్పుడు? గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించినది ఎప్పుడు? ఫస్ట్ ఆప్షన్ 1986 అండి. 1986 ఏప్రిల్. దీనికి మనకు గుర్తు పెట్టుకోండి, యాక్చువల్గా ఇది మనకు పర్యావరణ పరిరక్షణ చట్టము 1986 కదా. సో ఆ ఇయర్ గుర్తుంచుకోండి, అలాగే ఏప్రిల్ అనేసి ఇంకా మీరు గుర్తించాలండి. గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించినది ఎప్పుడు అంటే 1986 ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గంగా యాక్షన్ ప్లాన్ విరమించుకున్నది ఎప్పుడు? అంటే మనకు పర్యావరణాన్ని అంటే మన గాలి ఆ నీటి కాలుష్యం అనేది ఎట్లయినా సరే వాళ్ళు నిర్మూలించడానికి అనేసి వేశారు. బట్ అది యూసెస్ ఏం లేని వల్ల దానిని మళ్ళీ విరమించుకున్నారండి. సో ఆ విరమించుకున్నది ఎప్పుడు? గంగా యాక్షన్ ప్లాన్ విరమించుకున్నది ఎప్పుడు? నీటి కాలుష్యం ఎక్కువ అవుతుంది, సో వాటిని నిర్మూలించాలనేసి మనకు చట్టం అయితే రూపొందించారు కదా గంగా యాక్షన్ ప్లాన్ అనేది. బట్ దానితో ఎలాంటి యూజెస్ ఏం లేవనేసి మళ్ళీ దాన్ని విరమించుకున్నారు. సో అది వచ్చేసి మనకు డేట్ అండ్ ఇయర్ ఎప్పుడు అనేసి ఇచ్చారు, మంత్. థర్డ్ ఆప్షన్ చూడండి మార్చి 31, 2000. మార్చి 31, 2000. నెక్స్ట్ వన్, మానవుడు సగటున సురక్షితమైన ధ్వని ఎంతవరకు వినగలడు? మ్యాక్సిమము మానవుడు సగటున సురక్షితమైన ధ్వని ఎంతవరకు వినగలడు? సో సెకండ్ ఆప్షన్ చూడండి 120 డెసిబెల్స్ మాత్రమే సురక్షితంగా వినగలడు. నెక్స్ట్ వన్, పర్యావరణ పరిరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా. సో పర్యావరణ పరిరక్షణ చట్టం చేయబడిన సంవత్సరము 1986. నెక్స్ట్ వన్, కాలుష్య నియంత్రణ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కాలుష్య నియంత్రణ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
సో మనకు ఢిల్లీలో అయితే ఉంది. కాలుష్య నియంత్రణ బోర్డు ప్రధాన కార్యాలయం ఢిల్లీలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు ప్రారంభించబడింది? స్వచ్ఛ భారత్ అభియాన్ మన నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు కదా, సో అది వచ్చేసి ఎప్పుడు ప్రారంభించారు? థర్డ్ ఆప్షన్ చూడండి, October 2, 2014. ఇవి అండి ఈ లెసన్కి సంబంధించిన టాప్ 25 క్వశ్చన్స్. అయితే మ్యాక్సిమం నేను మీకోసం ఏది మనకు ఏ సోర్స్ ఉన్నా అంటే మనకు లైక్ టెక్స్ట్ బుక్స్ని, అకాడమిక్ బుక్ని, ఏ బుక్ని లీవ్ చేయకోకుండా క్లాసెస్ అనేవి అందిస్తున్నానండి. సింపుల్ అండ్ షార్ట్కట్లో, టూ మచ్ లెంగ్తీగా లేకుండా. ఇన్ కేస్ ఒకవేళ లెంగ్తీగా ఉంటే వాటిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం అయ్యి ఇంతవరకు అయితే తీసుకొచ్చాను మిమ్మల్ని. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి రేపు మనకు వీలైతే పాసిబుల్ అయితే ఏదో ఒక టైంలో మీకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ టాపిక్ ప్లస్ ఇంకొక టాపిక్ అయితే ఉందండి. సో ఆర్థిక గణాంక శాస్త్రం అనేది అక్కడికి మనకు సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఇంత తక్కువ టైంలో జస్ట్ మనకు 4-5 డేస్ ఎగ్జామ్ పెట్టుకునేసి టెక్స్ట్ బుక్ చదవలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి మనకు చేసిన వీడియో అనేది చూడండి, చాలా యూజ్ అవుతుంది. సిలబస్లో ఏ టాపిక్ అయితే ఇచ్చారో ఆ టాపిక్ని మాత్రమే నేను చేస్తున్నానండి. ఇదే చదవలేకపోయినాం, ఎక్స్ట్రా మళ్ళీ ఎందుకు చదువుతున్నాం అంతదేమో. సో మీరేం టెన్షన్ అవ్వకండి. అకాడమిక్ బుక్లో సింపుల్గా షార్ట్కట్లో ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప మిగిలిన థియరీ పార్ట్ అక్కడక్కడ మనకు చాలా ఈజీగానే ఉంది. సో రేపటి క్లాస్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఏదో ఒక టైంలో, మ్యాక్సిమం నా వీలు చూసుకొని బట్టి. సో ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.